బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ సీనియర్ నేత ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో మొదటి లోక్సభ స్థానం నుంచి విజయం సాధించిన రఘునందన్ రావు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితమే కేసీఆర్ పై ఈడీ కేసు నమోదైందని తెలిపారు. ఆయన కోసం ఈడీ అధికారులు వచ్చారన్నారు. గొర్రెల కుంభకోణం కేసులో కేసీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామిరెడ్డిలకు ముందుంది ముసల పండుగ అని హెచ్చరించారు. సిద్దిపేటలో హరీష్ రావు ఉన్న మీటింగ్ కు ఎస్కార్ట్ లో ఇంకొకరు వస్తారని ఆయన ఎప్పుడు ఊహించలేదన్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు కోట్లాది రూపాయలు వచ్చినప్పటికీ లోక్సభ ఎన్నికలు గెలవలేదన్నారు. బీఆర్ఎస్ 500 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. ఇక బీజేపీ మాత్రం రూపాయి ఖర్చు కూడా పెట్టకుండా గెలిచిందన్నారు. మెదక్ మున్సిపాలిటీలోనూ బీజేపీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. బీజేపీ సీనియర్ నేత ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ లోక్సభ స్థానం నుంచి విజయం సాధించిన రఘునందన్ రావు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితమే కేసీఆర్ పై ఈడీ కేసు నమోదైందని తెలిపారు. ఆయన కోసం ఈడీ అధికారులు వచ్చారన్నారు. ఇక గొర్రెల కుంభకోణం కేసులో కేసీఆర్ కు ఈడీ నోటీసులు వచ్చిందన్నారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామిరెడ్డిలకు ముందుంది మొసల పండుగ అని హెచ్చరించారు. ఇక సిద్దిపేటలో హరీష్ రావు ఉన్న మీటింగ్ కు ఎస్కార్ట్ లో ఇంకొకరు వస్తారని ఆయన ఎప్పుడు ఊహించలేదన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కోట్లాది రూపాయలు పంచిపెట్టినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో గెలవలేదన్నారు. ఇక బీఆర్ఎస్ 500 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. బీజేపీ మాత్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గెలిచిందన్నారు. మెదక్ మున్సిపాలిటీలోనూ బీజేపీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. దగ్గర రాలేదు, అది చిన్నది పక్షి. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు పెద్దమంత్రులు, ఏం చెప్తారు? వారి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా చెప్పారా? వెంకట్రామిరెడ్డి ఆయన మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడ్చి ఇందాక మన నరేందర్ అన్న చెప్పినట్టు ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి దాకింది? వెంకట్రామిరెడ్డికి దాకింది. 200 కోట్లు కాదు, 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలుస్తాడా? జర మొదలైంది ఇప్పుడే. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకట్రామిరెడ్డి గారికి ఉంటుంది ఆ క్రొకడైల్ ఫెస్టివల్, గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కూడా ఈ ఫ్రంట్ జరిగే క్రొకడైల్ ఫెస్టివల్. పట్టోడు ఎప్పుడు చెడ్డాడు కాదు, బాధపడద్దు. మాట పట్టం, గాయపట్టం, దెబ్బ తిన్నాక పులి కొంచెం గట్టిగా వస్తుంది. దుబ్బాకలో దెబ్బ కొట్టి కానీ చాలా ఎగిరిండి 6 అడుగులు ఉన్నాడు అన్నాడా? నిన్న సిద్దిపేటకి ఆయన ఉండగా ఆయన కూర్చున్న మీటింగ్ కి ఎస్కాట్ లో ఇంకోటి వస్తాడని కలగట్టడా? ఎప్పుడన్నా హరీష్ రావు అనేటోడు అంటాడా? నిరూపించినవా? చేసినవా? ఇగో ఇది సంకల్ప బలం. నేను గెలుస్తారా? బరాబరి గెలుస్తా. ఇందాక చెప్పారు అక్కడ పెద్ద వాళ్ళు ఉన్నారన్నా, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీళ్ళున్నారు, వాళ్ళు ఉన్నారని. ఎవరున్నా ఏం కాదు, నీ ధైర్యం నేను గెలిపిస్తుందా? గెలిపేదా? అరే దానికి సజీవ సహకారం మీ ముంగట్టున్నటువంటి రఘునందన్ రావు. అంతేనా? మనం 100 కోట్లు వచ్చినామా? ఓటుకు 1000 వచ్చినామా? బియ్యం ఇచ్చినామా? బిర్యానీలు ఇచ్చినామా? చూడు 3 ఏడు దాకా కదలకుండా కూర్చొని భూమధ్య రాయి. కొద్దిసేపటి క్రితం ఈడీ వాళ్ళు వచ్చినట్ట పాపం. ఎవరికి? నీకు ఇక్కడ వెంకటరామిరెడ్డి దగ్గర రాలేదు.